జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో దూసుకెళ్తుండగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార బరిలోకి దిగబోతున్నారు. మరి కాసేపట్లో వెంగళరావు నగర్, సోమాజిగూడలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు సీఎం. అటు బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇవాల్టి నుంచి కేటీఆర్ రోడ్ షోలు మొదలు కాబోతున్నాయి. మరి కాసేపట్లో షేక్పేట్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. రేపు రెహమత్ నగర్ లో, ఎల్లుండి యూసఫ్గూడ, నవంబర్ 3న బోరబండలో కేటీఆర్ ప్రచారం చేస్తారు. ఇక నవంబర్ 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్ లో, 6న ఎర్రగడ్డ డివిజన్ క్యాంపెయిన్ చేసేలా బీఆర్ఎస్ పార్టీ స్కెడ్యూల్ ఖరారు చేసింది. ఇక 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు ర్యాలీకి ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది. ఇక 14న కౌంటింగ్ జరగనుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నాయి? ప్రధానంగా పోటీలో ఉండి పోటాపోటీగా పోటీ పడుతున్నటువంటి రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా సీటును దక్కించుకోవడానికి ఇక అధినేతలేక రంగంలోకి దిగారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ 4th, 5th ఇంకా 2 రోజుల పాటు రోడ్ షోలు ఉన్నాయి. దాంతోపాటు ఎవ్రీడే మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రచారంలో ఈసారి ఆకర్షణగా అజరుద్దీన్ కూడా కనిపించనున్నారు. అజరుద్దీన్ కూడా ఇప్పుడు మంత్రి పదవి కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్ బేస్ చేసుకుని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆయన కూడా పూర్తిగా ప్రచారంలోకి దింపనున్నారు. ఇక ఏ హామీలు ఇస్తారు, జూబ్లీహిల్స్లో ఈ 3 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ముఖ్యంగా బస్తీలు ఎక్కువగా ఉన్నాయి, పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎలాంటి పథకాలకు హామీలు ఇవ్వబోతున్నారని కొంత ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కాబట్టి కొంత హైప్ కూడా కనిపిస్తుంది. ఇంకో 10 రోజులు మాత్రమే ఎలక్షన్కి టైం ఉంది. ఇక చెప్పాలంటే 9 రోజులు మాత్రమే ప్రచారానికి ఉన్నటువంటి గడువు. ఈలోగా సాధ్యమైనంత మేర ప్రజల్ని కలవాలి, సాధ్యమైనంత మేర స్కోర్ చేసుకోవాలని ప్రధాన పార్టీలు సూచిస్తున్నాయి. దాంతోపాటు దానికి సరిపడా కష్టపడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు సాయంత్రం నుంచి షేక్పేటలో ఆయన రోడ్ షో ప్రారంభిస్తారు. వరుసగా 9 వరకు వరుసగా జూబ్లీహిల్స్లో కార్యక్రమాలు ఉన్నాయి. 5 రోజులు రోడ్ షోస్ ఉన్నాయి. మిగిలిన రోజుల్లో బైక్ ర్యాలీలు, అదేవిధంగా హైడ్రా పేరుతో కొంత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడము, స్థానికులను కలవడం, రివ్యూస్ నిర్వహించడం ఇవన్నీ కూడా కేటీఆర్ చేయబోతున్నారు. ఇక వీటితో పాటు ప్రధాన అస్త్రాలుగా హైడ్రా, గతంలో చేసినటువంటి అభివృద్ధి, క్యాండిడేట్ యొక్క సెంటిమెంటు, అంటే ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి ఆయన భార్య సునీతకు టికెట్ ఇచ్చి నిలబెట్టారు కాబట్టి ఆ సెంటిమెంట్ను కూడా కొంత బీఆర్ఎస్ నమ్ముతుంది. ఈ 3 అంశాలు ప్రధానంగా వెళ్ళబోతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా క్యాచ్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇక ఈ 3 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి అభివృద్ధి మాతోనే సాధ్యం, కావాల్సిన హామీలు ఇస్తారు, లేదంటే మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. క్యాండిడేట్ కూడా కొంత మాస్ ఇమేజ్ ఉంది. వీటన్నిటిని నమ్ముకొని ఇటు కాంగ్రెస్ కూడా వెళ్తుంది. బీజేపీ కూడా కిషన్ రెడ్డి ఈరోజు ప్రచారంలో నిర్వహించబోతున్నారు. బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి వ్యూహం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.